దాని ప్రొడ్యూసర్ ఎవరు తెలుసండి? ఉమ్, శివకుమార్ గారు. ఆయన బేసిక్గా వ్యాపారవేత్త, ఎంతో అంత పొలిటికల్ టచ్ ఉన్న మనిషి. ఉమ్. కానీ ఆయనకున్న ప్యాషన్, Passion, exactly. సినిమా ప్యాషన్, అవును సినిమా ప్యాషన్. దీనిలో డబ్బు సంపాదించాలని కాదు ఆయన ఉద్దేశం. అవును మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, అవును 10 మంది సాయం చేసే వ్యక్తి శివకుమార్ గారు అన్న అనిపిస్తాను నేను. Yes. ఆయన ఈ సినిమా చేయడం జరిగింది. బడ్జెట్కి ఎక్కడ చూసుకోలేదు ఆయన. అవునా? ఎందుకు ఈ ఖర్చు నేను అడగడం నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఓ అలాంటి బడ్జెట్ పెట్టి మా అందరినీ ఆర్టిస్టులు, టెక్నీషియన్ చాలా అదే గొప్పగా మీరు చెప్పారు కదా అతనికి ప్యాషన్ అని. ఉమ్, ఇప్పుడు మామూలుగా ఎకానమీగా దీని కింద ఖర్చు ఎందుకు, ఉమ్, లేకపోతే అది అవసరం లేదు కదా అని ప్రొడ్యూసర్లు కొంచెం, అంటే ఈ రోజున అనట్లేదు ఎవరు కానీ, ఉమ్, ఉమ్. బట్ అనడానికి అవకాశం ఉంది. ముందు లేదు, డెఫినెట్ గా ఉంది. కానీ ఆయనకి ఆ ప్యాషన్ వల్ల ఉమ్, బడ్జెట్ పెరిగిపోయినా పర్వాలేదు, సినిమా బాగుండాలి ఉమ్. అన్న ఇక్కడ 100 మంది కావాలనుకున్నారు అనుకోండి, ఉమ్, పర్లేదు పెట్టుకోండి, 200-300 మంది పర్లేదు కావాలా అని అడిగితే, అంటే డైరెక్టర్ గారు వీళ్ళందరూ బడ్జెట్ ఎక్కువ అవుద్దేమో, 100 మంది నేను ఇస్తారా లేదో మనం అడిగితే అనుకుంటారు కదా. ఉమ్, ఇంకో 100 మంది తీసుకోండి, కావాలంటే పెట్టుకోండి, బాగుంటుందంటే తీసుకోండి అని చెప్తారు. ఉమ్. అట్లాంటి మనిషి అదే. శివకుమార్ గారు. ఓ సినిమా పరంగానే కాదు, మంచి మనసు ఉన్న వ్యక్తి. జనరల్ General గా గా మంచోడు. వెరీ గుడ్ పర్సన్. very good నాకు person. తెలుసు, చాలా కాలంగా తెలుసు. అవును, ఈజ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఉన్నారు ఆయన. అవును. అన్ని అన్ని రంగాల్లోని ఉన్నాడు, కానీ ఉమ్, అన్నిట్లోని కూడా ఒక సర్టన్ క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తూ, ఉమ్. ఒక పర్సనాలిటీని మెయింటైన్ చేసుకుంటూ అవును. వచ్చాడు ఆయన. అవును. ఆ So, గ్రేట్. ఆయనకి అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా మా డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారికి అండ్ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, నా తోట ఆర్టిస్టులు రాజా రవీంద్ర, ప్రగతి, తావుతు రమేష్, భరత్ భాటియా, పాండే, అమ్మాయి మాల్వి, 2 హీరోయిన్స్, ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా, అందరికీ కూడా వాళ్ళ ప్రొఫెషనల్ వైజ్గా హెల్ప్ అవ్వాలి. ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఇది మంచి డబ్బులు తీసుకొచ్చే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ డైరెక్టర్ గారికి మళ్ళీ మంచి బ్రేక్ వచ్చి బ్రేక్ రావాలి, మంచి సినిమా అవ్వాలి, అవుతుంది కూడా. అది ఈ మాట బాగుంది. అవ్వాలి. ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు, లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్స్ గట్టం బాగా మారే కదండి. ఫ్యాంటసీ సినిమాలు, గ్రాఫిక్స్ సినిమా, ఇవన్నీ అంత బాగా మారిపోయింది సినిమా. మీకు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? వెరీ గుడ్ సైన్ కదండి. ఇప్పుడు తెలుగు సినిమాని ఎక్కడికో శిఖరాగ్రం మీద తీసుకున్న ఖ్యాతి రాజమౌళి గారిది. ఎస్, బడ్జెట్ అమ్మా, ఇంత బడ్జెటా, 200 కోట్ల. అంతకుముందు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలు 4 కలిపితే ఒక హిందీ భాష బడ్జెట్. అవును, అప్పుడు హిందీ వాళ్ళే మన తెలుగు కేసు ఇలా చూస్తున్నారు అని నోళ్ళు తెలుస్తున్నారు. ఎవరు? బాలీవుడ్. ఆ రేంజ్కి తీసుకెళ్ళింది బాహుబలి, రాజమౌళి. తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమాలు, సుకుమార్ గారి సినిమాలు, అవును, అదర్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ ఆల్సో, కలిపి చేశారా? కల్కి గారు, సలార్ గారు చెప్తున్నా. అవును, ఇవన్నీ కూడా ప్రశాంత్ ప్రభాస్ గారిది. ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు అవును, ప్రభాస్ గారు కదా. అవును, అట్లా ఆయన చెప్తుంది. ఇదంతా గుడ్ సైన్ కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. 100%. మరి 100%. ఇంతకుముందు 10,000 మంది బతికారు ఉంటే ఇప్పుడు 25,000 మంది బతుకుతున్నారు బ్రహ్మాండంగా. అవును, మన తెలుగు సినిమాల్లో సినిమాలు బడ్జెట్లు పెరిగిపోయి అందరూ కంఫర్టబుల్ గా, బిజినెస్ బాగా పెరిగింది వరల్డ్ వైడ్. మరి ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, ఇవాళ పని లేదు నాకు అనుకున్న వాళ్ళు లేరు. ఎవరు ఫ్రీగా లేరండి. ఎందుకంటే మనకి అప్పుడంటే సినిమా ఒక్కటే ఉండేది, అంటే ఇప్పుడు ఓటీటీ, వెబ్ సిరీస్, ఇంకో పక్కన టీవీ సీరియల్స్. ఎవరు హలో అనడానికి కూడా ఎవరికి లేదు. అవును కదా, ఎవరి పరిధిలో వాళ్ళకు చాలా బిజీగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉందన్నమాట. అదే మీరు ఒక టైంలో మెడ్రాస్ లో మనం ఎవరి గురించో మాట్లాడుకోకలేదు, మీ గురించి మాట్లాడుకుంటే ఒక బ్లాక్ లో మీకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియడం కాదు, ఎవడు ఫ్రీగా లేడు.
అది ఎవరు ఫ్రీగా లేరు. పనులే పనులు, అవును. వర్కే వర్క్. వర్క్ ఇది ఆల్ క్రాఫ్ట్స్, ఆల్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్, ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ కూడా. Yes. అందరూ మొత్తం ప్రతి- ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారండి నిజంగా. కొత్త పాతన భేదం లేకుండా ఉమ్, అందరూ ఫుల్ గా హాయిగా ప్రశాంతంగా ఉమ్. బ్రహ్మాండంగా తెలుగు ఫీల్డ్ లో Yes, sir. Yes, దానిలో డౌట్ లేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది తెలుగు అవును. ఫీల్డ్. అవునండి, సంతోషం. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు ప్రొడ్యూసర్ గా మీకు బోల్డ్ అనుభవం ఉంది, ప్రొడక్షన్ ఎట్లాగా ఏంటి ఇవన్నీ కూడా. ఏం సార్, మీరు మళ్ళీ ఇంకొకసారి ఏ రోజున కూడా మళ్ళీ సినిమా చేద్దామని మీకు అనిపించలేదండి? ప్రొడ్యూస్ చేద్దామని. ప్రొడ్యూస్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే ఆ తీరిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదు. ఓకే. ఇప్పుడు యాక్టర్గా సక్సెస్ అవ్వడం అనేది వరం అండి, అన్డౌట్, గాడ్స్ గిఫ్ట్. కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే అండి ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏం లేదు, కరెక్ట్. మీ టాలెంటే అంతే. అంతే. Acting సక్సెస్ అయిన talent. తర్వాత ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు. అవునండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా నాకు ఒక ప్రొఫెషన్ దేవుడు ప్రసాదించినప్పుడు మంచి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొత్తగా తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవాలి? కరెక్ట్. ఆ తలనొప్పులన్నీ పడ్డారు కదా కదా, already. అయిపోయినాయి కదా అన్ని. పైగా నేను చేస్తున్న ప్రొఫెషన్ మానేసి నాకు ఇచ్చిన గిఫ్ట్ని పక్కన పెట్టి ఇంకో దానికోసం ఎత్తుకోవడం ఎందుకు? కరెక్ట్. తప్పు కదా అది. అంటే మీకు ఉమ్. అన్ని రకాల చేదు అనుభవాలని నేను అన్నగాని జీవిత పాఠాలన్నీ అప్పుడే మెడ్రాస్ లోనే మీరు అవును నేర్చుకున్నారు. అవును సో మీకు ఆ నిలకడతనం, అవును ఆ స్థిరత్వం మీకు అన్ని బాగా అలవాటు పడ్డాయండి. అలవాటు పడింది. అందుకే అనిపించింది అనమాట, అంటే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎగ్జాక్ట్, నాకు నేనుగా ప్రశాంతంగా ఉందామని. ఎగ్జాక్ట్లీ. అది. నార్మల్ గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? ఇన్ జనరల్ గా సినిమాలు షూటింగ్లు అంటే అఫ్ కోర్స్ Hmm. 365 డేస్ ఖాళీ అని ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారికి చెప్పారు కానీ ఇప్పుడు 365 డేస్ మీకు టైం లేదు. అదే బాగా బిజీగా ఉన్నాను, పర్వాలేదండి. Hmm. అయితే ఖాళీగా ఉన్న టైంలో నేను నాన్నగారింటికి వెళ్ళటం కానీ, మా రిలేషన్స్ ఇంటికి వెళ్ళటం కానీ, ఓ, లేకపోతే మా ఊరు వెళ్తాను, విలేజ్కి. రావినూతల. అవును, నేను 2-3 సార్లు ఫోన్ చేసినప్పుడల్లా మా ఊర్లో ఉన్నాను. అవును చెప్తా. నాకు ఇష్టం, నాన్నగారికి కూడా బాగా మా ఊరంటే, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టం. అవునా? ఏ మాత్రం టైం దొరికినా మా ఊరు వాళ్ళతోటి, మా చుట్టాలతోటి, శ్రేయభిలాషులతోటి, స్నేహితులతోటి మా ఊరి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అవునా? అక్కడ ఎందుకో మాకు ఆక్సిజన్ దొరుకుద్ది అనిపిస్తుంది. ఓకే. వెళ్ళి ఆ 4 రోజులు మంచి ఆక్సిజన్ పీల్చుకొని వస్తాం ఇక్కడికి. 4 రోజులు ఎక్కడికి వెళ్ళిపోతారు? అట్లా ఉంటుంది సరదాగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.